ఈరోజు ఏప్రిల్ 8, 2026 బుధవారం. ఈరోజు మార్కెట్లు ఓపెన్ అయితే అనేది సారాంశం. మార్కెట్స్ మాత్రం భారీగా ఓపెన్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఈ ట్రంప్ 15 రోజులు వాయిదా అంటే ట్రంప్ కీలక ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2 వారాల పాటు కాల్పులు విరమిస్తారు అనేది వార్త. దాంతో మన మార్కెట్లు, అమెరికా మార్కెట్లు అనుకోండి, యుఎస్ మార్కెట్లు బాగా పెరగటం, ఏషియన్ మార్కెట్లు ఇప్పుడు బాగా పెరగటం, మన మార్కెట్లు కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ట్రంప్ నిర్ణయం ఏమిటి అంటే 2 వారాల పాటు కాల్పుల విరమణ జరుగుతుంది. ఈ హర్ముజ్ జల్సంది ఓపెన్ చేయడానికి ఇంకో 2 వారాలు, అంటే ఈ చర్చలు 2 వారాలు గడువు తీసుకోవడం జరిగింది. దీనికి మధ్యవర్తిత్వం పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రతిపాదన చేయటం, ట్రంప్ అంగీకరించటం, దీంతో మన మార్కెట్లు పాజిటివ్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి భారీగా. అయితే ఇప్పుడు సాయుధ దళాల పర్యవేక్షణలోనే ఈ హర్మూజ్ లో రాకపోకలు జరుగుతాయి అనేది వార్త. అయితే ఇప్పుడు దీనికి మళ్ళీ ఇరాన్ సమ్మతించడం జరిగింది. నిన్నటి వరకు ఏదైతే ఇరాన్ అమెరికా చర్చలు అనగానే ఇరాన్ సమ్మతించకపోవటం, కానీ ఈసారి ఇరాన్ సమ్మతించడం జరిగింది. వారు ఒక 10 అంశాలు పెట్టడం జరిగింది. ఆ 10 అంశాలు కూడా చెప్తాను. అయితే ఇది ఓన్లీ ఈ 2 వారాలు కేవలం చర్చల కోసమే, యుద్ధం శాశ్వతంగా ముగిసినట్లు కాదని ఇరాన్ స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే ఈ స్పష్టం చేయడం జరిగిందో, ఇప్పుడు మనము మార్కెట్లు మన గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవుతున్నాయి. సుమారుగా ఎన్ని పాయింట్లు అంటే గిఫ్ట్ నిఫ్టీ వచ్చి 676 పాయింట్లు, అంటే 2000 పాయింట్లు పైన గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఇప్పుడైతే ఈ మన బ్రెంట్ ఆయిల్ తగ్గడం జరిగింది. ఈ న్యూస్ తోటి బ్రెంట్ ఆయిల్ ఎంత తగ్గింది అంటే 15% తగ్గింది. అంటే ఇప్పుడు $95 ట్రేడ్ అవుతుంది. ఈ $95 అంటే 15% అంటే సుమారుగా అంటే $110 ట్రేడ్ అవుతున్నటువంటిది $95 ట్రేడ్ అవుతుంది. గోల్డ్ వచ్చి 2.5% పెరిగే అవకాశాలు ఉన్నాయి. సిల్వర్ 7% వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ గోల్డ్ 2.5% పెరుగుతుంది అంటే సుమారుగా నిన్న ఏదైతే గోల్డ్ ఉందో ఎంత పెరిగింది అనే దాని మీద చూస్తే మనము గోల్డ్ నిన్న 1,50,000 అనుకోండి, 1,50,000కి 2.5% అంటే 3,000 పైన అనమాట. 3,750, 3,500, 4,000 వరకు పెరిగే అవకాశాలు ఉంటాయి. సిల్వర్ 6.5% అంటే అది 2,30,000, అంటే ఒక సుమారు 15,000 వరకు సిల్వర్ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక మళ్ళీ మనం చూడవలసింది ఏంటిది అంటే ఇవాళ బుధవారం ఈ ఎన్ఎస్సి ఏదైతే ఉందో వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే. ఈ బిఎస్సి ఏదైతే సెన్సెక్స్ ఉందో 30 గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యే సూచనలు, నిఫ్టీ ఏదైతే ఉందో 50 ఓపెనింగ్ అయ్యే సూచనలు, అంటే 50 కూడా పాజిటివ్ లోనే ఓపెన్ అయ్యే సూచనలు. ఇకపోతే మనం చూడవలసింది ఏంటిది అంటే బోర్డు మీటింగ్స్ వస్తున్నాయి, రిజల్ట్స్ వస్తున్నాయి, మళ్ళీ వాల్యూ ఉన్న స్టాక్స్ ఏదైతే బయ్యింగ్ లో ఉన్నాయో అవన్నీ అయితే ఇప్పుడు ఇది నిన్నటి వరకు మనం చెప్పడం జరిగింది. ఇదంతా కూడా మార్కెట్ పడ్డప్పుడు ఆపర్చునిటీగా చూసుకొని వాల్యూ ఉన్న స్టాక్స్ కనుక మనం కొనుక్కోగలిగితే బెటర్ అని మనం చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ మనం చూడాలి ఏంటిది, ఇప్పుడు పెన్నీ స్టాక్స్ అప్పర్ సర్క్యూట్కి పోతాయి, మామూలు స్టాక్స్ అన్నీ అప్పర్ సర్క్యూట్కి వెళ్ళిపోతాయి. అంటే అన్నీ ఏదైతే సెన్సెక్స్ నిఫ్టీ ఎప్పుడైతే పాజిటివ్లోకి ఓపెన్ అవుతుందో ఆటోమేటిక్గా అన్నీ అప్పర్ సర్క్యూట్కి పోయేటప్పటికి ప్యానిక్ అవ్వకుండా ఉండాలి. ఇకపోతే మళ్ళీ ఇంకొకటి ఏంటిది అంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే 10 చర్చలకి అనమాట, అంటే 10 అంశాలు ఉన్నాయి. వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఒక 10 సూత్రాల ప్రణాళిక, అంటే వాళ్ళు ఏదైతే చర్చలకు రావాలి అంటే కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ 10టికి ఒప్పుకోవటం జరిగింది, అంటే చర్చలకు రావడానికి. ఆ 10 ఏంటిదో చూద్దాం. ఈ ఇరాన్ ప్రభుత్వం ఏదైతే ఉందో అంటే వాళ్ళు చెప్పటం ఆ 10 ఏంటి, అహింస పట్ల నిబద్ధత ఉండాలి, హెర్ముజ్ జల్సంధిపై ఇరాన్ వాళ్ళకే నియంత్రణ ఉండాలి, ఇరాన్ యురేనియం సుసంపన్నత కార్యక్రమాన్ని అంగీకరించాలి, అన్ని ప్రాథమిక ఆంక్షలు ఎత్తివేయాలి, అన్ని ద్వితీయ ఆంక్షలు ఎత్తివేయాలి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలన్నింటినీ రద్దు చేయాలి, గవర్నర్ల బోర్డు తీర్మానాలన్నింటినీ కూడా రద్దు చేయాలి, ఇరాన్కి ఇప్పటివరకు జరిగిన దానికి పరిహారం ఇవ్వాలి, ఈ అమెరికా వాళ్ళ పోరాట దళాలు ఉన్నాయి ఇరాన్ ప్రాంతంలో, వాళ్ళందరూ ఉపసంహరించుకోవాలి, అంటే వెళ్ళిపోవాలి బ్యాక్. మళ్ళీ ఇవన్నీ కూడా ఈ లెబనాన్తో సహా అన్ని రంగాల్లో ఈ ఏప్రిల్ 10వ తారీఖు ఇస్లామాబాద్లో ఈ చర్చలు జరుగుతాయి. ఇవన్నీ ఏంటిది, టెహ్రాన్ వాషింగ్టన్ మధ్యలో ఈ పాకిస్తాన్ వాళ్ళు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు. ఈ చర్చలన్నీ కూడా ఒక కీలక దౌత్య ఘట్టంగానే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ కూడా 15 రోజులు కొనసాగుతాయి ఈ చర్చలు. ఈ 15
15 రోజుల్లో గనక ఇరుపక్షాలు అంగీకరిస్తే తప్ప ఈ యుద్ధం అనేది ఆగదు అనేది. కాకపోతే ఈ 2 వారాలు కాల్పుల విరమణ ఉంటుంది అనేది అనౌన్స్మెంట్ అనమాట. దాంతోటి ఇప్పుడు ఒక్కసారిగా మార్కెట్లు బౌన్స్ బ్యాక్ అవ్వడం జరిగింది. అంటే ఒక 15 రోజులు యుద్ధం అయితే ఉండదు, యుద్ధం ఆగుతుంది. కానీ మళ్ళీ ఈ హెర్మోజ్ జలసంధి నుంచి రాకపోకలు అప్పుడు నిర్ధారించడం అనమాట. అంటే ఏంది, సాయుధ దళాలతోటి సమన్వయం చేసుకుంటే అవి రాకపోకలు జరుగుతాయి. ఇక మన పని ఏంటిదిగా మళ్ళీ ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇక ఇది 15 రోజులు ఎలా ఉంటుంది, ఏముంటుంది, ఆ చర్చలు ఎంతవరకు అనే దాన్ని బట్టే మళ్ళీ మన మార్కెట్లు పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్ ఏ రోజు ఏంటిది అనేది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 2 పనులు. అంతకుముందు లోలో ఎవరైతే కొనుక్కున్నారో ఇప్పుడు బాగా హైలోకి వెళ్ళిపోయినాక ఎవరైతే అంటే ఎగ్జిట్ కాదలుచుకోరు అనుకోండి, మంచి ప్రాఫిట్ వచ్చేసింది అనుకోండి, ఎగ్జిట్ అవ్వడం బెటరు. లేదు మళ్ళీ వాల్యూ ఉన్న స్టాక్స్ మళ్ళీ ప్యానిక్ అయ్యి మీరు కొనుక్కున్నారు అనుకోండి, మళ్ళీ ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. అప్రమత్తంగా అయితే ఉండాలి. నా ఉద్దేశ ప్రకారం వాల్యూ ఉన్న స్టాక్స్ ఉండి ఇంకా పెరగని స్టాక్స్ చాలా ఉంటాయి. అంటే మార్కెట్ పెరిగినా కానీ వాల్యూ ఉన్న స్టాక్స్ పెరగని ఉంటాయి. అవి కనుక హోంవర్క్ చేసుకొని అవి కనుక కొనుక్కున్నారు అనుకోండి, ఎప్పుడైతే పెరగలేదో అవి పడేటప్పుడు కూడా తొందరగా పడవు. ఎప్పుడైతే బాగా పడ్డాయో అవే బాగా పెరుగుతాయి. వాల్యూ ఉన్న స్టాక్స్ని మనం గుర్తుపట్టడమే మెయిన్. ఇది ఈ రోజుకి మార్కెట్స్ అయితే గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యి ఇదంతా అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఎందుకంటే మార్కెట్లు మళ్ళీ ఒక్కరోజుగా 4 రోజుల నుంచి కంటిన్యూగా పెరుగుతూ వచ్చింది. అంటే నిన్న ఉదయం గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయిన మార్కెట్ నిన్న ఒక్కసారిగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవటం జరిగింది. మొన్న కూడా అంతనే జరిగింది. అంటే ఏ రోజుకి ఆ రోజు ఏం జరుగుతుంది అనేది దాన్ని న్యూస్ని బట్టే మార్కెట్లు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.